చంద్రబాబు హయాంలో ప్రైవేట్ చేసేశారు మద్యం. కాబట్టి జనాలైతే తాగగలుగుతున్నారు తక్కువ రేటుకే, కానీ ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. ఇది తాజాగా జ్యోతి రాసుకొచ్చినటువంటి కథనం. 2023 డిసెంబర్లో 25,83,530 కేసులు లిక్కర్ అమ్ముడైతే 6,24,377 కేసులు బీర్ అమ్మారు. దాని విలువ 2,185 కోట్లు. అదే ఏడాది డిసెంబర్లో 30,46,362 కేసులు లిక్కర్ అమ్మారు. 9,11,815 కేసులు బీర్ అమ్మారు. దీని విలువ 2,236 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 4,62,832 కేసులు లిక్కరు, 2,87,438 కేసులు బీరు అమ్మకాలు పెరిగినాయి. అంటే 18% లిక్కర్, 45% బీరు అమ్మకాలు పెరిగినాయి. కానీ విలువ పరంగా చూస్తే మాత్రం కేవలం 51 రూపాయలు, అంటే 2.45% మాత్రమే కోట్లు మాత్రం పెరిగింది. దీంతో ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోయింది. మద్యం అమ్మక విలువలో 70% పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది మారకపోయినా ప్రభుత్వం ముందుగానే పన్నులు పునర్వ్యవస్థీకరించడంతో మద్యం ధరలు తగ్గినాయి. కేవలం 99 రూపాయలకి క్వార్టర్ మద్యాన్ని తీసుకురావడంతో వాటిలో వచ్చే పన్నులు భారీగా తగ్గిపోయాయి. అలాగే 120 నుంచి 150 రూపాయల మధ్య ధరలో ఉన్న మద్యం పైన తక్కువ ఆదాయమే వస్తుంది. దీంతో ఇదంతా కూడా నష్టపోతోంది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. అసలు విషయం ఏంటి? ఊరందరికీ తెలిసినటువంటి దాన్ని అబద్ధాలుగా చెప్పుకోవడం ఎందుకు? 99 ఎంత అని వీళ్ళే రాశారు, 25 లక్షలనినే కదా రాసింది. మరి మిగతాదంతా దాగుతున్నది. ఇక్కడ డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి? ఇదివరకు అంతా జగన్ తినేశాడన్నారు. తీరా చూస్తే ప్రభుత్వానికే 25,000 కోట్ల ఆదాయం ఏడాదికి వచ్చింది. ఇప్పుడు దాంట్లో తగ్గిపోతుందంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఎక్కువ మద్యం అమ్మి తక్కువ లాభం చేతికొస్తుందంటే మధ్యలో ఉన్న దళారీలు తింటున్నట్టు. ఇది కామన్ సెన్స్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇంకోటి, ఎక్కువ మంది తాగేస్తున్నారు. ఇదివరకు తాగుడికి తాగబోయించి తింటున్నారని చెప్పేసి రాసేవాళ్ళు. ఇప్పుడు తాగిచ్చడంలో పాపం అమాయకులు తాగుతున్నారట. ఎలా రాయాలంటే అలా రాసుకుంటున్నటువంటి దరిద్రం మనకి మాత్రమే చెల్లింది.